అందరికీ నమస్కారం అండి. నిన్న సోమవారం ప్రదోష సమయంలో అయితే అన్నంతో శివలింగాన్ని చేసి శివుడికి అయితే పూజ చేశానండి. నేను ఇలా ప్రతి సోమవారం ప్రదోష కాలంలో అయితే శివుడికి పూజనైతే చేస్తానండి. ఇలా చేయటం వల్ల చాలా మంచిది అని చెప్తారు. నాకు మా అమ్మగారు నేర్పించారండి ఈ పూజ చేయడం. అలానే నేను ప్రతి సోమవారం వీలున్న సోమవారం వల్ల ఈ పూజనైతే చేసుకుంటాను. అన్నంతో శివలింగం చేసి శివుడికి అష్టోత్తరం చేసుకొని తర్వాత పిండి దీపారాధన అయితే చేస్తాను. అదే రుద్రాక్ష దీపం అంటారు కదండి. పిండితో దీపం చేసి దాన్ని శుద్ధ రుద్రాక్షల మధ్యలో పెట్టి దీపాన్ని అయితే వెలిగిస్తారు. ఇలా పిండి దీపారాధన చేసుకుని అష్టోత్తరం చేసుకుని స్వామివారికి హారతి ఇచ్చి నమకం చమకం అయితే చదువుకుంటానండి. ఇలా ప్రతి సోమవారం నేను చేసుకోవడం వల్ల నా మనసు అయితే చాలా ప్రశాంతంగా కనిపిస్తుందండి. అదేవిధంగా స్వామివారికి దద్దోజనాన్ని అయితే నైవేద్యంగా పెట్టి హారతి అయితే ఇచ్చి ఇలా అయితే నేను ప్రతి సోమవారం పూజనైతే చేసుకుంటానండి. ఇలా శివుడికి అన్నంతో పూజ చేయడం వల్ల చాలా శివుడు సంతోషించి మనకి ఆనందాన్ని సంతృప్తిని ప్రసాదిస్తాడనేది నా నమ్మకం. అదేవిధంగా ప్రతి సోమవారం మీ అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను.